దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి యొక్క జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేడ్చల్ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థాన ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ రాధాకృష్ణ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాల్లో నిర్వహణ జరుగుతున్నది. ఇందులో భాగంగా నీటి వసతి మరియు భోజన వసతి, అన్నప్రసాదం కూడా ఉంటుంది, ప్రసాద వితరణ ఉంటుంది, లడ్డు ప్రసాదం ఉంటుంది. మరి అందరికి కూడా ఎవరికి కూడా ఏర్పాట్లలో ఇబ్బంది కాకుండా వారు ఏర్పాట్లను తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జాతర ఉత్సవాల్లో మేడ్చల్ పట్టణ వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా వాసులు అందరూ కూడా అశేష జనవాయంతో పాల్గొంటారు. దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడ్చల్ పురాతన శివాలయాలలో ఈ యొక్క దేవాలయం అనేది మేడ్చల్ ప్రజల పట్టణంలో సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఆలయం ఇది. రాత్రిక రాజలింగం గారి పెళ్లిలో అతని కలలో వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన అడవిలో వెతుకమని వెతికితే అక్కడ దొరికి తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది 400 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి వంశ పారంపర్య ధర్మకర్తలు ఈ రోజు వరకు కూడా జాతర కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలు శివరాత్రి మొదలుకొని ప్రతి సంవత్సరం శివరాత్రి మొదలుకొని హోలీ వరకు జరుగుతాయండి. చాలా ఇంత పీరియడ్ జాతర సామాన్యంగా జరగదు. ఈ ఇంచుమించు 12 నుంచి 13, 14 రోజుల వరకు జరుగుతుందండి. శివరాత్రి రోజు ఇక్కడ దేవుని పూజలు అందుకున్న తర్వాత శివరాత్రి నుంచి 8 రోజుల నుంచి సేవలు శురువుతాయండి. రోజు ఒక ఉత్సవం వెళ్తుందండి. నందీశ్వర సేవ, బృంగీశ్వర సేవ, హంసవాహన సేవ, అశ్వవాహన సేవ, గజవాహన సేవ. 5వ రోజు కళ్యాణం జరుగుతుందండి. అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణం. సుమారు 5 నుంచి 10,000 మంది భక్తులు ఈ కళ్యాణాన్ని అటెండ్ అవుతారండి. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి, పరిసర గ్రామాల నుంచి, మరి వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారండి. అయితే ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరిగిందండి. ఉదయం 5 గంటలకు రథోత్సవం ప్రారంభం జరిగిందండి. అక్కడ నుంచి ఊరు వరకు ఊరేగింపుగా వెళ్తుందండి. రథశాల ఊర్లో ఉంటుంది. దేవాలయం దగ్గర రథం తీసుకొస్తారు, తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్తారు. చాలామంది భక్తులు పాల్గొని వివిధ రకాల పరిసర ప్రాంతాల నుంచి, అనేక దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటారు. ఈ గుడి విశిష్టత కూడా ఉందండి. ఇది సామాన్యంగా లింగము అనేది జాతర కార్యక్రమాలప్పుడు కొంచెం స్ట్రైట్గా ఉంటుంది. ఆభరణాలన్నీ పెట్టడం జరుగుతుంది. మిగతా పీరియడ్లో ఇది కొంచెం క్రాస్ ఉంటుందండి. అదొకటే ప్రత్యేకత ఈ దేవాలయంది. వివిధ గ్రామాల నుంచి, వివిధ రకాల జిల్లాల నుంచి, చాలా దూర ప్రదేశాల నుంచి భక్తులు పాల్గొని ఈ రథోత్సవం విజయవంతం చేసినారండి. వీటి కార్యక్రమానికి మా జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఎంప్లాయ్మెంట్ సిబ్బంది వారందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో మాలో పాలు పంచుకున్నారు అని చెప్పడంగా గర్వంగా ఫీల్ అవుతున్నానండి.